హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడి తర్మ. ఈరోజు మనం సొగస్చూడి తర్మలో కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. కుక్కట్పల్లి విఘ్నేశ్వర సిల్క్స్లో మన ఫస్ట్ సారీ వచ్చేసి ఇది వరూధిని పట్టులోనే మనకి లైట్ వెయిట్ అండి. టోటల్గా మనకి బ్రైడల్ కలెక్షన్ వస్తుంది ఈ సారీ మొత్తం కూడా. అది కూడా ఏంటంటే మనకి సంపంగి కలర్ కాంబినేషన్ ఉంటుంది ఈ సారీ టోటల్గా. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక మిడిల్ పార్ట్ అంతా కూడా డైమండ్ డిజైన్ తీసుకున్నారు. దీంట్లో ఏంటంటే పింక్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ ఉంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో. టూ సైడ్స్ చూసినట్లయితే ఎడ్జెస్లో బోర్డర్ మొత్తం కూడా మనకి ఒక టర్నింగ్ క్రీపర్ని 3 లైన్స్ లాగా ఫామ్ చేశారు. టోటల్గా మనకి 1 మీటర్ పళ్ళు వస్తుంది. ఇది సారీ మొత్తం చూసినట్లయితే కనుక మంచి కలెక్షన్ అండి. ఇది మొత్తం కూడా మనకి బంచెస్ మోడల్లో ఉంటుంది టోటల్ సారీ అంతా కూడా. ఫస్ట్ బోర్డర్ చూసినట్లయితే కనుక సంపంగి కలర్ కాంబినేషన్ శారీకి రాణి పింక్ కలర్తో మనకి బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. ఇక్కడ 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అలాగే మధ్యలో కూడా బిగ్ సైజ్లో బాక్స్ లాగా తీసుకుని మధ్యలో మ్యాంగో డిజైన్ ఒకటి, తర్వాత ఇంకొక బాక్స్లో వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ సారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డరే కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే సంపంగి కలర్ కాంబినేషన్లోనే టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది టోటల్ సారీ అంతా కూడా. దీనిపైన వచ్చేసి మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో బంచెస్ మోడల్లో ఇచ్చారనమాట. ఒక లైన్లో వచ్చేసి మనకి పర్పుల్ అండ్ ఆరెంజ్ కలర్ ఉంటుంది, ఇంకొక చోట లెమన్ ఎల్లో అండ్ ఆరెంజ్, ఇంకొక చోట వచ్చేసరికి ఎల్లో అండ్ గ్రీన్ కలర్, గ్రీన్ అండ్ బ్లూ, అట్లా మళ్ళీ మొత్తం కూడా అంటే సేమ్ కలర్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూసిన కలర్స్ అంటే మల్టీ కలర్ కాంబినేషన్లో బంచెస్ మోడల్లో ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే గ్యాప్ చూస్తున్నామో ఇదే గ్యాప్ శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చారు. మనం సపరేట్గా వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా బోర్డర్స్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్తో మనకి కొంచెం చెక్స్ టైప్లో బ్యాక్గ్రౌండ్ వచ్చే విధంగా ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం శారీలో ఉన్నటువంటి బోర్డర్సే మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు బ్లౌజ్ పార్ట్లో. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 23,250 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది కంచి కళాక్షేత్ర పట్టు అండి. బ్రైడల్ కలెక్షన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్ ఇది. టోటల్గా మనం పళ్ళు చూసినట్లయితే కనుక ఒక లేయర్ లాగా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్తో కాకుండా మనకి కర్ట్ వర్క్ స్టైల్లో ఒక 4 బంచెస్ని మనకి 1 మీటర్ పళ్ళు అంతా కూడా కవర్ చేశారు. ఈ సారీ వచ్చేసి మనకి ఒక లేయర్ లాగా పళ్ళు ఎలా అయితే మనకి ఎక్కువ గోల్డిష్ కలర్ కనిపిస్తుందో సారీ మొత్తం కూడా మనకి అదే కలర్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ కూడా మనకి రెడ్ కలరే ఇచ్చారండి, ట్రెడిషనల్ కలర్. దీనిపైన మనకి ఫ్లవర్స్ డిజైన్ చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్తో ఒకటి, రెడ్ కలర్తో ఒక ఫ్లవర్, ఇంకొక ఫ్లవర్ వచ్చేసి మనకి లెమన్ ఎల్లో షేడ్ తీసుకున్నారు. మనకి దీంట్లో యూజ్ చేసిన 3 కలర్స్ కూడా ట్రెడిషనల్ కలర్స్, రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో కలర్ ఉంటుంది. మిగిలిన క్రీపర్ పార్ట్ మొత్తం కూడా సారీ మొత్తం క్రీపర్ పార్ట్ అంతా కూడా బేస్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ అంటే కట్ వర్క్ మోడల్లో ఇచ్చారనమాట. బోర్డర్స్ చూసినట్లయితే కనుక మనకి వెనక అంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న డిజైన్ వచ్చేసరికి గోల్డ్ కలర్ డిజైన్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనకి లైన్స్ లాగా కనిపించే విధంగా ఇచ్చి ఆ పికాక్ డిజైన్ ఏదైతే ఉందో ఈ పికాక్ డిజైన్ని మనకి కట్ వర్క్ మోడల్ తీసుకున్నారు. అంటే బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించేటట్లు. ఈ సారీకి 2 సైడ్స్ కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. టోటల్గా మనకి రెడ్ కలర్ ఇచ్చారండి. బేస్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ ఇచ్చేసారు. ఇక్కడ మనకి అంటే సారీలో ఏదైతే మనకి పికాక్స్ డిజైన్ ఇచ్చారో 2 సైడ్స్ బోర్డర్స్లో కూడా మనకి అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 21,000కి అవైలబుల్ ఉందండి. ఇవన్నీ కూడా మనకి బ్రైడల్ కలెక్షన్ డిజైనర్ శారీస్, అది కూడా విఘ్నేశ్వర స్పెషల్ శారీస్ అనమాట. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇక్కత్ డిజైనర్ సారీ అండి. ఇది మొత్తం కూడా మనకి కొంచెం స్పెషల్గా డిజైన్ చేశారు. ఈ సారీ మొత్తం కూడా డబల్ ఇక్కత్ అనమాట, అంటే డబల్ నేత వస్తుంది దీంట్లో. ఇది వచ్చేసరికి సారీ మొత్తం గ్రీన్ కలర్ ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే టోటల్గా బ్లూ షేడ్ ఇచ్చారు. ఈ పళ్ళులో కూడా మనకి ఏంటంటే క్రాస్ లైన్స్ అండ్ స్ట్రైట్ లైన్స్ లాగా టెంపుల్ డిజైన్ అనేది కనిపిస్తుంది. ఓన్లీ గోల్డ్ కలర్తో మాత్రమే మనకి డిజైన్ కనిపిస్తుంది. పళ్ళు మొత్తం కూడా బేస్ వచ్చేసరికి బ్లూ కలర్ ఉంటుందన్నమాట. టోటల్ సారీ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ ఉంటుందండి. ఇది ఒక డిఫరెంట్ గ్రీన్ కలర్ అనమాట. అరిటాక్ పచ్చ అంటారు కదా, ఆ కలర్ కాంబినేషన్. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక ఒక 3 to 4 ఇంచెస్ కడ్డీ బోర్డర్ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే బ్లూ కలరే ఉంటుంది, కానీ మనకి స్కర్ట్ బోర్డర్ లుక్లో వచ్చే విధంగా కింద టెంపుల్ డిజైన్ ఇచ్చారు. గ్రీన్ అండ్ లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఇక్కడ మనకి జింకల డిజైన్ వచ్చిందనమాట. అంటే డీర్స్ డిజైన్ ఇచ్చారు, అది కూడా క్రీమ్ అండ్ గ్రీన్ కలర్. పైన వచ్చేసరికి ఒక జిగ్జాగ్ లైన్ ఇచ్చారు. మళ్ళీ అగైన్ టెంపుల్ డిజైన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే బ్లూ కలర్లో టిష్యూ బ్యాక్గ్రౌండ్ అనేది కంటిన్యూ చేశారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా టిష్యూ లైన్స్ తీసుకున్నారు, సెల్ఫ్ లైన్స్ లాగా కనిపించే విధంగా టోటల్ సారీ మొత్తం కూడా. దీనిపైన మనకి
టూ డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి లోటస్ ఫ్లాస్ డిజైన్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి మనకి టోటల్గా క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఒక బంచ్ మోడల్లో ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి కలర్ఫుల్గా ఇక్కత్ డిజైన్ ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. డబల్ ఇక్కత్ అండి, డబల్ నేతతో డిజైన్ వస్తుంది ఈ శారీ మొత్తం కూడా. బ్లూ కలర్ పళ్ళు అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి మనకి బ్లూ కలర్లో టిష్యూ లైన్స్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. అరిటాకు పచ్చ కలర్ కాంబినేషన్ శారీకి డార్క్ బ్లూ కలర్ మీద టిష్యూ లైన్స్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ లుక్ వచ్చింది. ప్లస్ పైన వచ్చేసరికి మనకి 3 to 4 ఇంచెస్ బోర్డర్, కింద వచ్చేసరికి మనకి స్కర్ట్ బోర్డర్ లాగా వచ్చినటువంటి టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 7,120 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది షేడెడ్లో ఉన్నటువంటి సీకో పట్టు అండి. టోటల్ శారీ అంతా కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు. సీకో పట్టులో మనకి ఏంటంటే షేడెడ్ లుక్ వచ్చిందనమాట. ఈ టైప్ ఆఫ్ శారీస్ అంటే ఏ కలర్ అంటే ఏ ఏజ్ వాళ్ళు ఉన్నా, ఏ కలర్ ఉన్న వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా చక్కగా సూట్ అవుతుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే బేస్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తీసుకున్నారు. దానిపైన 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి ఆరో మార్క్స్ డిజైన్ ఇచ్చారనమాట. ఒకటి రెడ్ కలర్, ఒకటి గ్రే కలర్ ఇచ్చారు. ప్లస్ టెంపుల్ డిజైన్ కనిపిస్తుంది, మధ్యలో మనకి జిగ్జాగ్ డిజైన్ ఇచ్చారు. ఈ డిజైన్ ఈ పళ్ళు పార్ట్లో 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లాక్ కలర్ బేస్ తీసుకుని దానిపైన మనకి గోల్డ్ కలర్తో చక్కగా ఎలివేట్ అయ్యే విధంగా మనకి బంచెస్ డిజైన్ ఇచ్చారు. టోటల్ సారీ చూసినట్లయితే షేడెడ్ అండి. పళ్ళు అంతా టోటల్ బ్లాక్ కలర్ వచ్చింది కదా, ఇది మనకి బ్లాక్ అండ్ గ్రే కలర్ షేడెడ్లో ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక 1.5 ఇంచ్ గోల్డ్ కలర్ బోర్డర్ ఉంటుంది. అలాగే షోల్డర్ పార్ట్లు మొత్తం కూడా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్, అది కూడా గ్రే కలర్ ఇచ్చారు. 2 కలర్స్ కాంబినేషన్తో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి మనకి గోల్డ్ కలర్తో ఉంటుంది, ఇంకొక డిజైన్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. 2 కలర్స్తో ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే మొత్తం టోటల్ మనకి లైన్స్ వైజ్ ఉంటుందన్నమాట. అంటే 2 కలర్స్ ఎక్కడైతే మిక్స్ అవుతాయో అక్కడ కొంచెం ఒక గ్రేయిష్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ లైట్ గ్రే కలర్ కాంబినేషన్తో మనకి లైన్స్ వైజ్గా ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే కనుక బ్లాక్ కలర్ బేస్ తీసుకుని దానిపైన గ్రే కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్తో అవుట్లైన్తో ఒక బంచ్ ఇచ్చారు. ఇంకొకటి ఏమో రెడ్ కలర్ తీసుకుని గోల్డ్ కలర్తో ఇంకొక బంచ్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా ఈ స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా కూడా. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి. అంటే మనకి శారీలో 2 షేడ్స్లో ఏదైతే డార్క్ కలర్ ఇచ్చారో ఆ కలర్ కాంబినేషన్తో మనకి ఇక్కడ బ్లౌజ్ అనేది కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ గోల్డ్ కలర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. ఈ శారీకి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4,120 రూపీస్కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంటుంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఉంటుందండి. దానికి ఆపోజిట్లోనే కొత్తగా ఓపెన్ చేశారనమాట. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ శారీ వచ్చేసి ఇది లైట్ మెహందీ గ్రీన్ కలర్ అండి. ఇది సీకో పట్టు శారీ, అంటే ఇది మహేశ్వరి సిల్క్స్ అని కూడా చెప్తూ ఉంటారు. సీకో పట్టు శారీస్లోనే మనకి మహేశ్వరి సిల్క్స్ అనమాట. టోటల్ శారీ అంతా కూడా డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఫస్ట్ పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు అండ్ శారీ కలర్ అంతా కూడా ఒకటే కలర్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా చక్కగా గోల్డ్ కలర్ ఎలివేట్ అయ్యే విధంగా సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ అంటే పోల్కా డాట్స్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కడ్డీ బోర్డర్ అండ్ టెంపుల్ డిజైన్ కూడా యాడ్ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి బిగ్ సైజ్లో బోర్డర్స్ అనేది ఇచ్చారనమాట. మరి స్మాల్ సైజ్ కాకుండా బిగ్ సైజ్ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం శారీ అంతా గ్రీన్ కలర్ అనుకున్నాం కదా, పైన చూసినట్లయితే గ్రేయిష్ బ్లూ కలర్ అంటే కల్నేత బ్యాక్గ్రౌండ్తో ఒక చిన్న బోర్డర్, తర్వాత వచ్చేసరికి మనకి కడ్డీ బోర్డర్ యాడ్ చేశారు. ఆ తర్వాత పింక్ కలర్తో మనకి పొల్కా డాట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ ఈ శారీకి 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పొల్కా డాట్సే ఇచ్చారండి శారీ మొత్తం కూడా. ఒకటి వచ్చేసి పింక్ కలర్, ఇంకొకటి వచ్చేసి గోల్డ్ కలర్, అంటే టోటల్గా మనకి 2 కలర్స్తో దీంట్లో డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే పళ్ళు బేస్ ఒకటే ఉంది, అలాగే శారీ మొత్తం కూడా ఒకటే కలర్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కూడా సేమ్ ఇచ్చేసారు. అలాగే 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి సేమ్ ఇచ్చేసారు శారీలో ఉన్నట్లే. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1,500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ డిజైనర్ శారీ అండి. ఇది డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. శారీ మొత్తం కూడా ఒకటే కలర్ కాంబినేషన్ అంటే రన్నింగ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. డిజైన్స్ మాత్రం మనకి పళ్ళులో డిజైన్ అండ్ శారీ మిడిల్ పార్ట్లో డిజైన్ అనేది చేంజెస్ ఇచ్చారు. పళ్ళు పార్ట్ డిజైన్ చూసినట్లయితే కనుక బాక్సెస్ మోడల్లో ఇచ్చారండి. ఒక బాక్స్ మొత్తం కూడా గ్రీన్ కలర్ లోపల ఫిల్లింగ్ వచ్చేసి లైట్ బ్లూ కలర్తో అవుట్లైన్ ఉంటుంది.
ఇంకొక బాక్స్ చూసినట్లయితే కనుక పీచ్ కలర్ కాంబినేషన్తో ఫిల్ చేసి చుట్టూ అంతా కూడా మనకి బ్లూ కలర్ అవుట్లైన్ ఇచ్చారు. అలాగే ఫ్లవర్స్ డిజైన్లో కూడా మనకి అవే 2 కలర్స్ అనేది కంటిన్యూ చేశారు. ఒక చోట ఫ్లవర్ లోపల పింక్ కలర్ ఉంటుంది, ఇంకొక చోట వచ్చేసరికి గ్రీన్ కలర్. బాక్సెస్ మోడల్ అండ్ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారనమాట. అది వచ్చేసి మనకి పళ్ళు పాటలో మాత్రమే. ఇంకా మిగిలిన డిజైన్ చూసినట్లయితే కనుక ఇట్లా మనకి స్ట్రైట్ లైన్స్ అండ్ క్రాస్ లైన్స్ లాగా లేడర్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు. దాని లోపల గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కూడా ఉంటుంది. అలాగే మనం పళ్ళు పాటలో ఫ్లవర్ డిజైన్ చూసినట్లు ఇక్కడ కూడా మనకి 2 కలర్స్తో ఫ్లవర్స్ ఇచ్చారు, పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ అనేది, ఇదే గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ క్రియేట్ చేశారు. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక నావీ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్కి మొత్తం కూడా కడ్డీ బోర్డర్ టైప్లో ఇచ్చారనమాట, గోల్డ్ కలర్. తర్వాత గ్రీన్ కలర్ ఒక లైన్ కూడా ఇచ్చారు. ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అంటే శారీ మొత్తం కూడా 2 సైడ్స్ ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా కూడా. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి సారీ కలర్ ఏదైతే ఉందో మెయిన్ కలర్ అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. బోర్డర్స్ కూడా గోల్డ్ కలర్ బోర్డర్స్ ఇచ్చేసారు. ఈ శారీ కాస్ట్ చాలా రీజనబుల్ అమౌంట్ అండి, చాలా తక్కువ రేట్కి ఉంటుంది. ఓన్లీ 670 రూపీస్కి. దీంట్లో మనకి ఈ కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చి లైట్ వెయిట్ పట్టులో డిజైనర్ పట్టు అండి. ఇది టోటల్గా మనకి టొమాటో పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది శారీ మొత్తం కూడా. ఇక్కడ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే పళ్ళు బేస్ అండ్ శారీ బేస్ మొత్తం కూడా ఒకటే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఒక డిఫరెంట్ డిజైన్ అండి, ఓన్లీ అవుట్లైన్ మాత్రమే మనకి రెడ్ కలర్తో ఉండే విధంగా తీసుకున్నారు. అంటే మనకి లాంగ్ నుంచి చూసినట్లయితే ఓన్లీ క్రీపర్ వర్క్, లీఫ్ అండ్ క్రీపర్స్ మాత్రమే యాడ్ చేశారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి కడ్డీ బోర్డర్ ఉంటుంది. మనం పళ్ళులో ఏదైతే బోర్డర్ అంటే డిజైన్ చూస్తున్నామో అదే డిజైన్ టోటల్ శారీ బోర్డర్స్ కింద ఇచ్చారనమాట. చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి 2 సైడ్స్ బోర్డర్ మనకి ఇదే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఎడ్జెస్లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా ఇచ్చారు. ప్లస్ ఇక్కడ మనకి సారీ మిడిల్ పార్ట్లో 2 డిఫరెంట్ డిజైన్స్ తీసుకున్నారండి. పైన షోల్డర్ పార్ట్లో చూసినట్లయితే కనుక బడ్స్ టైప్లో ఉన్న డిజైన్, చిన్న చిన్నగా క్యూట్గా ఉన్న మొగ్గల్లాగా ఇచ్చారనమాట డిజైన్ అంతా కూడా. కింద డిజైన్ చూసినట్లయితే కనుక ఇంతకుముందు మనం బోర్డర్ ఏదైతే చూసామో ఆ బోర్డర్ని టచ్ చేస్తూ మనకి ఒక డాలియా టైప్ ఆఫ్ సన్ఫ్లవర్ లుక్ ఉన్నటువంటి ఫ్లవర్స్ని సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ ఓన్లీ గోల్డ్ కలర్తో క్రియేట్ చేశారు. అది కూడా ఎక్కువగా అంటే మనకి హాఫ్ పార్ట్ పైననే కవర్ అయ్యే విధంగా ఇచ్చారు. పళ్ళు తర్వాత స్టార్ట్ చేసి సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ప్లస్ ఏంటంటే వేరే కలర్స్ అనేది యూస్ చేయలేదు కాబట్టి గోల్డ్ కలర్ కాబట్టి బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. అంటే టొమాటో పింక్ కలర్ కాంబినేషన్ పైన గోల్డ్ కలర్తో డిజైనింగ్ అనేది ఇచ్చారు. చాలా లైట్ వెయిట్ ఉందండి. ఇది ఫ్యాన్సీ పట్టు. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే కనుక అంటే పళ్ళు ఒకటే కలర్ ఉంటుంది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కాంబినేషనే యాడ్ చేశారు. సేమ్ కలర్ బోర్డర్స్ అంటే సారీలో ఎలా అయితే మనకి లీఫ్ వర్క్ బోర్డర్స్ ఇచ్చారో అవే బోర్డర్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4870 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ శారీ అండి. ఇవి మొత్తం మనకి ప్రింటెడ్ మోడల్ వస్తుంది అనమాట. శారీ మొత్తం కూడా ప్రింటెడ్ టైప్లో ఉంటుంది. పళ్ళు అనేది మనకి హెవీగా కాకుండా ఓన్లీ లైన్స్ వైజ్గా తీసుకున్నారనమాట. అది కూడా బ్లూ షేడ్లో లైట్ అండ్ డార్క్ కలర్ తీసుకున్నారు. ఒక 1/2 మీటర్ వరకు క్రియేట్ చేశారు. శారీ మొత్తం చూసినట్లయితే కనుక ఒక 1 ఇంచ్ గోల్డ్ కలర్ బోర్డర్ ఉంటుంది. ఆ బోర్డర్ కింద కూడా మనకి ఒక 1 ఇంచ్ బ్లూ కలర్ అనేది లైన్స్ వైజ్గా ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లూ కలర్లోనే షేడెడ్లో ఫ్లవర్స్ తీసుకుని ఆ క్రీపర్ వర్క్ ఏదైతే ఉందో క్రోటన్ లీవ్స్ తీసుకున్నారనమాట. ఆ క్రోటన్ లీవ్స్ మొత్తం కూడా మనకి షేడెడ్ ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓన్లీ 2 కలర్స్ కాంబినేషన్లోనే షేడెడ్లో ఇచ్చారు. కింద బోర్డర్ కూడా మనకి సారీలో పైన బోర్డర్ ఏదైతే చూసామో గోల్డ్ కలర్ బోర్డర్ దాని మీద ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చారనమాట గోల్డ్ కలర్ బోర్డర్. ఆ తర్వాత మనకి బ్లూ కలర్ అనేది కామన్గా కంటిన్యూ అవుతుంది. ఒకసారి టోటల్ సారీ మొత్తం ఓపెన్ చేసి చూద్దాం. మొత్తం సారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో మనకి నంబర్ ఆఫ్ డిజైనర్ శారీస్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ అనేది వస్తుంది ఈ శారీస్లో. అంటే ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఫ్లవర్ డిజైన్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చి దానికన్నా డార్క్ కలర్ కాంబినేషన్తో మనకి ప్రింటెడ్ మోడల్లో ఇక్కడ కొంచెం బ్లాక్ కలర్తో ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారండి. బ్లౌజ్ అనేది మనకి కాంట్రాస్ట్ లుక్ వస్తుంది. టోటల్ శారీ అంతా మాత్రం మనకి ఇలా ఉంటుందన్నమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1120 రూపీస్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కోటా ఫ్యాబ్రిక్ అండి.
అది కూడా మనకి ప్యాచ్ వర్క్స్తో డిజైన్ చేశారనమాట కోటా ఫ్యాబ్రిక్లోనే. దీని మీద ఉన్న డిజైన్ చూసినట్లయితే మనకి ఎంబోజ్ లుక్ డిజైన్ వస్తుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చారు, అది కూడా గోల్డ్ అండ్ రెడ్ కలర్తో లైన్స్ ఉన్నటువంటి సెల్ఫ్ లైన్స్ ఉన్నటువంటి బోర్డర్ తీసుకున్నారు. దాని తర్వాత గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ 2 కలర్స్ కాంబినేషన్ మాత్రం మనకి సపరేట్ ప్యాచ్ వర్క్ ఉంటుందండి. ఆ తర్వాత ఏదైతే మనకి రెడ్ కలర్తో ఒక సన్నటి క్రీపర్ డిజైన్ కనిపిస్తుందో ఈ డిజైన్ వచ్చేసి మనకి ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారనమాట. సేమ్ మనం పళ్ళులో హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఏ డిజైన్ అయితే చూస్తున్నామో అదే డిజైన్ మనకి షోల్డర్ పార్ట్లో కూడా ఇచ్చారు. కాకపోతే సెల్ఫ్ డిజైనింగ్ ఉన్నటువంటి రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కొంచెం స్మాల్ సైజ్లో తీసుకున్నారు. ఈ సారీకి మనకి 2 సైడ్స్ కూడా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్, కాకపోతే ఏంటంటే పైన మనకి రెడ్ కలర్ చిన్న బోర్డర్ ఇచ్చారు కదా, కింద వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్, అంటే పళ్ళులో ఎంత సైజ్ అయితే తీసుకున్నారో అదే సైజ్ ఇచ్చారు. దీనిపైన ఉన్న ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే చాలా క్యూట్గా డిజైన్ చేశారండి. రెడ్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. అంటే సారీ బేస్ వచ్చేసి మనకి కోటా ఫ్యాబ్రిక్ వీట్ కలర్ కాంబినేషన్, దానిపైన వచ్చేసరికి కాంట్రాస్ట్ లుక్ ఉండే విధంగా రెడ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు. ఆ రెడ్ కలర్ ఫ్లవర్స్లో కూడా సన్నటి స్ట్రోక్స్ డిజైన్, అది కూడా మనకి జరీ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. చాలా డిఫరెంట్గా ఉందండి. ఆ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనకి ఆ లీఫ్ కానీ ఆ ఫ్లవర్ డిజైన్ కానీ పైన ఇంకొక బడ్ మోడల్ ఇచ్చారు. చాలా క్యూట్గా డిజైన్ చేశారు. సారీ మొత్తం ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది, ఇదే గ్యాప్స్ కంటిన్యూ చేశారనమాట. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇదే గ్యాప్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ కలర్ఫుల్ సారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. మనకి బోర్డర్స్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ అదే ఫ్యాబ్రిక్ని మనకి బ్లౌజ్ పార్ట్ కింద తీసుకున్నారు. ఇక్కడ మాత్రం మనకి ఒక డిజైనర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు, చిన్న బోర్డర్ శారీలో ఇచ్చినట్లే. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1720 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది చాలా లైట్ వెయిట్ సారీ అండి. మనకి మొత్తం సారీ మొత్తం కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో పాటు బ్యాక్గ్రౌండ్లో మనకి చెక్స్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. దీనికి సపరేట్గా పళ్ళు అంటే ఇవ్వలేదండి. సారీ మొత్తం కూడా మనకి రన్నింగ్ కలర్ కాంబినేషన్ అండ్ రన్నింగ్ డిజైన్ ఇచ్చారు. బేస్ వచ్చేసి బ్లూ కలర్, దానికన్నా లైట్ కలర్ కాంబినేషన్తో మనకి స్ట్రైట్ లైన్స్ అండ్ క్రాస్ లైన్స్ తీసుకున్నారు. ఫస్ట్ మనం ఇక్కడ పళ్ళు పార్ట్లో ఉన్నటువంటి బోర్డర్ చూద్దాం. పళ్ళు పార్ట్లో ఉన్న బోర్డర్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ తీసుకుని దానికి పింక్ కలర్ గోట్ వర్క్ అనేది ఇచ్చారు. ఈ బోర్డర్ ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఉంటుంది. ఇంకొక సైడ్ బోర్డర్ చూసినట్లయితే కనుక శారీ వీవింగ్ డిజైన్ అనమాట. ఇదంతా కూడా గోల్డ్ కలర్ 1 ఇంచ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా చెక్స్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్ కాంబినేషన్తో టోటల్ శారీ మొత్తం కూడా ఒక క్రీపర్ డిజైన్ ఇచ్చారు. క్రీపర్ అండ్ లీవ్స్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఆ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి డార్క్ వీట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. లోపల బడ్ మోడల్లో మనకి పింక్ ఇచ్చారు. దానికి ఆపోజిట్గా లీఫ్ పార్ట్ మొత్తం కూడా పింక్ కలర్ తీసుకుని లోపల బడ్ మోడల్ వచ్చేసి అంటే ఒక దానికి ఆపోజిట్గా తీసుకున్నారనమాట. ఒక దాంట్లో పింక్ కలర్ ఎక్కువ ఎలివేట్ అవుతుంది, ఇంకొక దాంట్లో వీట్ కలర్ ఎక్కువ ఎలివేట్ అయ్యే విధంగా శారీ మొత్తం కూడా ఈ క్రీపర్ డిజైన్ అనేది ఫుల్ శారీ అంతా కవర్ చేశారు. మొత్తం ఫుల్ శారీ అంతా వస్తుంది. పైన బోర్డర్కి కింద బోర్డర్కి వేరియేషన్ ఉంటుందండి. కింద వచ్చేసరికి టిష్యూ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి గోల్డ్ కలర్ బోర్డర్ కొంచెం లెంతీగా తీసుకుని దానిపైన బ్లూ కలర్తో ఒక బాక్స్ ఫిల్ చేశారు. ఇంకొక బాక్స్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. మనకి టోటల్ శారీ అంతా కూడా సెకండ్ బోర్డర్ బిగ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. పైన బోర్డర్ మాత్రం సింపుల్గా ఇచ్చేశారు. చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ మొత్తం, చాలా లైట్ వెయిట్ అండ్ ఫ్యాన్సీ శారీ మొత్తం కూడా. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. టోటల్గా మనకి రన్నింగ్ బ్లౌజ్, ఎంబ్రాయిడరీ వర్క్ ఏదైతే ఉందో అది మాత్రం మనకి మిస్ చేసి ప్లెయిన్ ఇచ్చేసారనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1380 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ శారీస్ విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇది కోటా శారీలోనే మనకి డిజైనర్ శారీ అండి. టోటల్ శారీ అంతా కూడా ఒక డిఫరెంట్ గ్రీన్ అంటే లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. శారీ మొత్తం కూడా ఫుల్ శారీ అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారనమాట. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే ఒక లేయర్ లాగా మనకి వీట్ కలర్ కాంబినేషన్ అంటే కోరా కలర్ కాంబినేషన్ తీసుకుని జూట్ మిక్స్తో ఉన్నటువంటి పళ్ళు పార్ట్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా ప్లెయిన్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి ఒక డిఫరెంట్గా డిజైన్ చేశారండి. శారీ బేస్ వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఆ చుట్టూ ఉన్న పార్ట్లో మనకి కొంచెం బ్లూయిష్ కలర్ కనిపిస్తుంది కదా, అది ఒక లేయర్ లాగా తీసుకున్నారు. శారీ మొత్తం మనకి ఇలాగే ఉంటుంది. లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి మొత్తం కూడా కట్ వర్క్ మోడల్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఆ డిజైన్ అంతా కూడా ఎలివేట్ అవ్వడం కోసం
అవుట్లైన్ మొత్తం కూడా మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే మనకి అవుట్లైన్ డిజైన్ చేశారు. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే పైన బోర్డర్ చూసినట్లయితే పళ్ళులో ఏ కలర్ అయితే తీసుకున్నారో జూట్ మిక్స్తో వీట్ కలర్ కాంబినేషన్, ఆ వీట్ కలర్ కాంబినేషన్తోనే స్ట్రోక్స్ లాగా అంటే కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్ వచ్చే విధంగా ఇచ్చారు. ఒక 3 ఇంచెస్ బోర్డర్ తీసుకున్నారు. సెకండ్ బోర్డర్లో కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీస్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉందండి. మనకి 3 to 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే పళ్ళులో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో స్ట్రోక్స్ లాగా బోర్డర్స్లో సేమ్ అదే డిజైన్ని మనకి మొత్తం బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారనమాట. అంటే మనకి కాంట్రాస్ట్ లుక్ ఉంటుంది ఈ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2030 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మహేశ్వరి సిల్క్స్ అండి. నావీ బ్లూ కలర్ కాంబినేషన్లోనే డిజైనర్ సారీ అనమాట. దీంట్లో చూసినట్లయితే మనకి పళ్ళు అనేది డిఫరెంట్గా ఇచ్చారు. మహేశ్వరి సిల్క్స్లో ఏంటంటే పట్టు డిజైన్ అనేది తక్కువ ఉంటుంది, థ్రెడ్ వర్క్ డిజైన్ ఎక్కువ ఇస్తారు. కానీ ఈ సారీ ఏంటంటే మనకి సెల్ఫ్ డిజైనింగ్ అంటే పట్టు థ్రెడ్తో డిజైన్ ఉంటుంది, అలాగే మనకి జరీ డిజైన్ కూడా ఇచ్చారు. నావీ బ్లూ కలర్ బేస్ తీసుకుని దానిపైన అంతా కూడా మిడిల్ పార్ట్లో బ్యాక్గ్రౌండ్ అనేది తక్కువ కనిపించే విధంగా నావీ బ్లూ కలర్ కాంబినేషన్ పైనే సన్నటి లైన్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని మ్యాంగో డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో చూసినట్లయితే మనకి ఒక టర్నింగ్ క్రీపర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది పళ్ళు పార్ట్ అండి. చక్కగా ఎలివేట్ అయ్యే విధంగా డిజైన్ చేశారు ఈ సారీకి. బోర్డర్స్ చూసినట్లయితే కనుక మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బేస్ తీసుకున్నారు బోర్డర్స్లో. దానిపైన మనకి ఒక లేయర్ టైప్లో జరీ కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారనమాట. రెండు వైపులా కూడా మనకి ఒకటే బోర్డర్ ఉంటుంది. సారీ మిడిల్ పార్ట్లో ఎక్కడా కూడా మనకి జరీ అనేది అస్సలు ఇవ్వకుండా ఓన్లీ థ్రెడ్ వర్క్తో మాత్రమే, అది కూడా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. నావీ బ్లూ కలర్కి స్కై బ్లూ కలర్ తీసుకుని దాంతో జిగ్జాగ్ లాగా మనకి డిజైన్ అనేది ఇచ్చారు. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే శారీ మొత్తం ఒకటే కలర్ ఉంది కదండి, ఇక్కడ కూడా మనకి అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. నావీ బ్లూ కలర్, అలాగే 2 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1870 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చి లైట్ వెయిట్ కోటా సారీ అండి. మంచి కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. దీంట్లో మనకి పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ కలర్తో ఇచ్చారు డిజైన్ మొత్తం కూడా. టోటల్ పళ్ళు చూసినట్లయితే మనకి ఒక చిన్న పళ్ళు బోర్డర్ స్టైల్లో, అది కూడా పీచ్ కలర్ కాంబినేషన్ ప్యాచ్ వర్క్ ఇచ్చారు. ఆ తర్వాత మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక ఒక 3 ఇంచెస్ కడ్డీ బోర్డర్ అనేది కనిపిస్తుంది ఈ సారీలో. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి స్కట్ బోర్డర్ మోడల్లో ఇచ్చారండి. అది కూడా మనకి పళ్ళులో ఏ కలర్ అయితే తీసుకున్నారో పీచ్ కలర్, అదే కలర్ కాంబినేషన్ ఉంటుంది. దానిపైన డిజైన్ అంతా కూడా ఒక డిఫరెంట్ డిజైన్. దీంట్లో మల్టీ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. లైట్ స్కై బ్లూ కలర్, డార్క్ నావీ బ్లూ కలర్, గోల్డ్ కలర్, గ్రీన్ కలర్, మల్టీ కలర్తో టోటల్ సారీ అంతా కూడా కింద అంటే స్కర్ట్ బోర్డర్ అంతా కూడా మనకి క్రీపర్ వర్క్ అనేది ఇచ్చారు. అది కూడా మనకి పీచ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని స్కర్ట్ బోర్డర్ టైప్లో ఉంటుంది. టోటల్ సారీ అంతా చూసినట్లయితే బ్లూ కలర్, లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన క్యూట్గా ఉన్నటువంటి చిన్న చిన్న ఫ్లవర్స్ని మనకి బుటీస్ మోడల్లో ఇచ్చారు. అది కూడా 2 కలర్స్ అండి, నావీ బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో ఇచ్చారు. ఇక్కడ మనం పళ్ళు పార్ట్లో ఏ గ్యాప్ అయితే చూస్తున్నామో ఇదే గ్యాప్ అనేది టోటల్ సారీ అంతా కూడా మనకి మెయింటైన్ చేశారు. కాంట్రాస్ట్ బోర్డర్ అనమాట. కింద మాత్రం మనకి పీచ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే పీచ్ కలర్ అంటే కాంట్రాస్ట్ లుక్. పళ్ళులో అండ్ బోర్డర్స్లో మనకి ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్, అదే ఫ్యాబ్రిక్ని మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు. బ్లౌజ్కి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1900 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ కలెక్షన్ చూద్దాం. మన నెక్స్ట్ సారీ వచ్చి ఇది బ్రైడల్ కలెక్షన్ సారీస్లోనే మనకి పార్టీ వేర్ కలెక్షన్ అండి. నెటెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఈ నెటెడ్ ఫ్యాబ్రిక్ పైన మీరు డిజైన్ చూసినట్లయితే కనుక ఫుల్ హెవీ వర్క్ అనేది కనిపిస్తుంది. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మెయిన్ కలర్ ఏదైతే ఉందో పీచ్ కలర్ సారీ కలర్, అదే కలర్ కాంబినేషన్తో హెవీ ఫిల్లింగ్తో ఇచ్చారనమాట. బ్రాడ్గా ఉండే విధంగా మనకి దీంట్లో డిజైన్ ఫ్లవర్స్ అండ్ బర్డ్స్ డిజైన్ ఉంటుంది. అక్కడక్కడ మాత్రం మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు, మ్యాంగో ఫ్లవర్ అనమాట. ఈ మ్యాంగో ఫ్లవర్ కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఎలివేట్ చేస్తూ దానిపైన కూడా మనకి కుందన్ వర్క్ అనేది చాలా గ్రాండ్గా హెవీగా డిజైన్ చేశారు. అలాగే బేస్ కలర్ ఏదైతే ఉందో పీచ్ కలర్, ఆ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది కదండి శారీ మొత్తం కూడా క్రీపర్ పార్ట్ అంతా. సో అక్కడ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి కుందన్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్, హాఫ్ పార్ట్ అంతా కూడా అంటే కుచ్చిల పార్ట్కి వచ్చేసరికి హాఫ్ పార్ట్ మొత్తం కూడా ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ బోర్డర్ లోపలంతా కూడా పీచ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైననే మనకి మ్యాంగో ఫ్లవర్ డిజైనే తీసుకుని హెవీగా ఇచ్చారనమాట.
ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా చాలా రిచ్గా ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనకి సేమ్ కలరే ఇచ్చారు. కాకపోతే ఫ్యాబ్రిక్ అనేది వచ్చేసి మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకుని బ్లౌజ్లో వన్ సైడ్ నెక్ పార్ట్ ఇచ్చేసారు ఇట్లా మొత్తం క్రీపర్తో. హ్యాండ్స్కి వచ్చేసరికి ఓన్లీ మ్యాంగో ఫ్లవర్ని మాత్రమే కంటిన్యూ చేశారనమాట. ఫుల్ శారీ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంది. అలాగే మనకి బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా డిజైన్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 3370 రూపీస్కి అవైలబుల్ ఉంది. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.